ప్రభునందు దేవుని పిల్లలందరికీ మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు. మనిషి యొక్క జీవిత కాలంలో యవ్వనం అనేది చాలా ప్రధానమైనది. యవ్వన కాలంలో తీసుకున్న నిర్ణయాలు జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనుషులు తన జీవితాన్ని సరిదిద్దుకోవాలంటే యవ్వన కాలంలో దేవుని కాడు మోసే వరకు ఉండాలి. నిన్ననే అస్సాంలో ఒక కాలేజీలో ఫస్ట్ ఇయర్ చదువుతున్న యవ్వనస్తుడు తన లెక్చరర్ యూనిఫామ్ వేసుకురాలేదని ఆ యొక్క కుర్రోడిని మందలించినప్పుడు ఆ కుర్రవాడు కత్తి తీసుకుని లెక్చరర్ని పొడి చేయడం జరిగింది. అతను మరణించాడు. కాబట్టి యవ్వన కాలంలో ఇప్పుడు చాలామంది ప్రజలు ప్రేమ పేరుతో, మోహం పేరుతో, అక్క సంబంధాల పేరుతో డ్రగ్స్కి బానిసలైపోయి నానా రకాలుగా దారుణమైన స్థితికి పతనమైపోతున్నారు. కాబట్టి మనిషి బాగుండాలంటే మనం దేవుని వాక్యాన్ని అంగీకరించి తీరాలి పిల్లరా. 119 కీర్తన 9వ వచనంలో యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ వాక్యం బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకునే చేతనే కదా. దేవుని వాక్యం ద్వారా మనిషి సరి